తుది దశ పోలింగ్ ఈరోజు జరగబోతోంది. దాదాపు 4,000కు పైగా పంచాయతీలో ఈరోజు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే 2 దఫాల్లో జరిగిన ఎన్నికలు చూసాం. ఈరోజు 3వ దశ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిపోయిన సందర్భం. పోలింగ్తో పాటు కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను కూడా అధికారులు చేసిన అంశం కనిపిస్తుంది. దానికి సంబంధించిన మినిట్ టు మినిట్ అప్డేట్స్ ఇవాళ టీ న్యూస్లో ఎప్పటికప్పుడు కొనసాగుతూ ఉంటాయి. ఇక ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. నమస్తే తెలంగాణలో కాంగ్రెస్ తల్లిని గౌరవించలేని సర్కార్ అంటూ ప్రధానమైన ఫోటో ఐటంతో కూడిన వార్త కనిపిస్తూ ఉంది. వైభవోపేత తెలంగాణ ఘని చరిత్రకు ప్రతీకగా నిలిచిన తెలంగాణ తల్లి రూపాన్ని మార్చేసిన ప్రభుత్వాన్ని మనం గతంలో చూసాం. బదులుగా కాంగ్రెస్ తల్లిని బలవంతంగా ప్రజలపై రుద్దినప్పటికీ కూడా అసలు రూపాన్ని అవమానించిందే కాకుండా ఇప్పుడు చివరికి కాంగ్రెస్ తల్లినైనా కూడా ప్రభుత్వం గౌరవించిందా అంటే అది లేదంటూ ఈ వార్త మనకు కనిపిస్తూ ఉంది. గ్లోబల్ సిటీ పేరిట చేపట్టిన కార్యక్రమంలో అక్కడ ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఏకంగా నేలపాలు చేసిన అంశం మనం ఇక్కడ చూస్తున్నాం. గ్లోబల్ దుబారా ఎగిరిపోయిన డేరా అంటూ ఈ ప్రధానమైన వార్త. 100 కోట్ల రూపాయలు నేలపాలు చేసింది ప్రభుత్వం అంటూ ఈ అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. పూర్తిగా ఎక్కడికక్కడ వేసిన టెంట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిన్న పీకేసిన సందర్భం. ఈ క్రమంలో ఈ దుబారా భారం తెలంగాణ ప్రజలపై పెట్టిన భారం దాదాపు 100 కోట్ల పైమాటే అంటూ ఈ అంశానికి సంబంధించిన సమగ్రమైన వివరాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ హెచ్ఐసిసిలో కనుక ఈ సమావేశాన్ని నిర్వహించి ఉంటే ప్రభుత్వానికి ప్రజలకు ప్రజాధనం దాదాపు 100 కోట్లకు పైగా మిగిలేది. అది ప్రజా సంక్షేమానికో ప్రజలకు సంబంధించిన పాఠశాలల నిర్మాణానికో ఆసుపత్రుల నిర్మాణానికో ఉపయోగపడేది. కానీ ప్రభుత్వం వీటన్నిటినీ కూడా కేవలం గ్లోబల్ సమిట్ పేరిట గ్లోబల్ సమిట్ కోసం దుబారా చేసిందనే అంశం ఇప్పటికే ప్రజాక్షేత్రంలో పెద్ద ఎత్తున వివాదంగా మారిన పరిస్థితిని మనం ఇప్పటికే చూసాం. ఫార్మా భూముల్లో అబ్రకదబ్రా సమిట్ అయిపోగానే అంతా ప్యాకప్ అంటూ ఈ అంశానికి సంబంధించిన సమగ్రమైన వివరాలు. ఊరవతల రియాలిటీ మేళా, హెచ్ఐసిసి లాంటి సౌకర్యాలను వదిలేసి కేవలం రియాలిటీ మేళా లాగా ఈ మొత్తం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈవెంట్ లాగా నిర్వహించారు తప్ప రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర సంపదకు ఒరిగిన ప్రయోజనం శూన్యమనే అంశం ప్రధానంగా ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఒకవేళ హెచ్ఐసిసిలో కనుక ఇలాంటి సమావేశాలు తరచుగా జరుగుతూ ఉంటాయి. నిజంగానే అక్కడ కనుక నిర్వహించి ఉంటే ప్రభుత్వానికి ఖజానా ఖాళీ అంటున్న ప్రభుత్వానికి ప్రజాధనం దుర్వినియోగం చేసే పరిస్థితి లేకుండా 100 కోట్లకు పైగా ప్రజాధనం మిగిలేదనే అంశం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. వార్త నియోజకవర్గాల పునర్విభజన ఈసారి లేనట్టే, అడ్డంకిగా మారనున్న దేశవ్యాప్త జనగణన అంటూ మరో కీలకమైన వార్త ఇది. ఏప్రిల్ నుంచి జనాభా లెక్కలు జరగబోతున్నాయి. 2028 చివరికి జనసంఖ్య జాబితా వెల్లడి కాబోతోంది. ఆ తర్వాతే డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఆ నివేదికకు మరో 2.5 ఏళ్లు పట్టే ఛాన్స్ ఉన్నట్టుగా అంచనా వేస్తున్న పరిస్థితి. 2028 డిసెంబర్లో అసెంబ్లీలో, అలాగే 2029లో మేలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. అప్పటికీ కుదిరితే నియోజకవర్గాలకు సంబంధించిన పునర్విభజన అంటూ జనగణన ఏదైతే జరగబోతుందో దేశవ్యాప్తంగా అది నియోజకవర్గాలకు సంబంధించిన పునర్విభజనకు పూర్తిగా అడ్డంకిగా మారబోతుందనే కీలకమైన అంశం. నియోజకవర్గాల పునర్విభజనపై పెద్ద ఎత్తున ఊహాగానాలు కావచ్చు, అనేక మంది దానిపై ఆశలు పెట్టుకున్న పరిస్థితి. కానీ ఈ మొత్తం రానున్న నేపథ్యంలో నియోజకవర్గాల పునర్విభజన ఏదైతే ఉందో అది జరిగే అవకాశం కావచ్చు, దానికి పెద్ద ఎత్తున ఇబ్బందులు తలెత్తే అవకాశం కావచ్చు కనిపిస్తూ ఉందనే అంశాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరిన్ని కీలకమైన వార్తలు చూద్దాం. ఈ రేసు తప్పు, ఫుట్బాల్ ఒప్ప అంటూ ప్రధానమైన వార్త కూడా కనిపిస్తూ ఉంది. రేవంత్ అలాగే కాంగ్రెస్ ద్వంద్వ వైఖరిపై వెల్లువెత్తుతున్న విమర్శలు అంటూ ఈ కథనాన్ని మనం చూస్తున్నాం. గతంలో ఫార్ములా ఈ రేసు తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మక నిర్వహించింది. కేటీఆర్ గారు పెద్ద ఎత్తున ఈ మొబిలిటీ రంగంలో పెట్టుబడులను ఆహ్వానించడం ద్వారా రాష్ట్రంలోని యువతకు ఉపాధి కల్పించాలని ఆలోచన చేశారు. విజయవంతమైన ఈ కార్ రేసింగ్ ద్వారా అప్పుడే ప్రభుత్వానికి ఆదాయం సమకూరడంతో పాటుగా పెద్ద ఎత్తున పెట్టుబడుల ప్రవాహం కూడా ప్రారంభమైన పరిస్థితిని మనం చూసాం. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ నిర్వహించిన ఫుట్బాల్ మ్యాచ్ ఏదైతే ఉందో ఇది కేవలం తాత మనవళ్ళు సంపన్నుల సరదా కోసం మాత్రమే మెస్సీ ఈవెంట్ నిర్వహించారనే వార్త ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. దీనివల్ల తెలంగాణకు కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ, తెలంగాణ రాష్ట్ర ఆదాయానికి కానీ ఉనగురిన ప్రయోజనం ఏంటంటూ సమగ్రమైన వివరాలతో కూడిన అంశం మనం ఇక్కడ చదవచ్చు. 100 కోట్ల ప్రజాధనం వృధా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. నాడు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఫార్ములా ఈ రేస్ జరిగితే ఇది కేవలం ఆర్భాటం కోసం తప్ప సొంత
ప్రయోజనాల కోసం తప్ప రాష్ట్ర ప్రయోజనాలు ఎక్కడ కూడా ఇందులో లేవనే అంశం మనం చూస్తూ ఉన్నాం. అయినా కూడా ప్రభుత్వం దీన్ని నిర్వహించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి క్షేత్రస్థాయిలో కనిపిస్తోంది. గతంలో జరిగిన ఈవెంట్ ఏదైతే ఈ కార్ రేస్ ఏదైతే ఉందో దానికి అలాగే ఇప్పుడు జరిగిన ఫుట్బాల్ ఈవెంట్ ఈ రెండింటిని కూడా పోల్చి చూస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం పాటుపడింది ఎవరు, రాష్ట్ర ప్రయోజనాలను అడుగడుగునా కాల రాస్తుంది ఎవరు అనే దానిపై ప్రజలు పెద్ద ఎత్తున ప్రతిస్పందిస్తున్న అంశం కూడా మనకు సోషల్ మీడియాలో అలాగే ప్రజాక్షేత్రంలో కనిపిస్తూ ఉంది. ఇక మరో వార్త మనకు కనిపిస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ దాదాగిరిపై దండు కట్టిన పల్లె అంటూ కీలకమైన వార్త. బెదిరింపులకు విరవక బరిగీసి పోరు అంటూ పంచాయతీ ఎన్నికల పోరులో బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా కాంగ్రెస్ దాదాగిరి ఇక్కడ దండు కట్టి తిరగబడతా ఉన్నారు. దండు కట్టి వారందరినీ కూడా ఎదుర్కొంటా ఉన్నారు అనే అంశం మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ శ్రేణులపై నిప్పు కర్రలతో దాడి, ఓటమి భయంతో చెలరేగిన కాంగ్రెస్ గుండాలు అంటూ ఈ కథనం. సర్పంచ్ ఎన్నికల్లో గెలిస్తే వదిలిపెట్టబోమంటూ వార్నింగ్. వరంగల్ జిల్లా చెరువు కుమ్మ తాండాలో జరిగిన ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించిన అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. అధికార పార్టీ ఆగడాలపై ఎక్కడికక్కడ కేవలం బీఆర్ఎస్ శ్రేణులే కాదు పల్లె ప్రజలు కూడా తిరగబడతా ఉన్నారు. పంచాయతీ ఎన్నికల్లో సరికొత్త రికార్డులు, ఉరిమే ఉత్సాహంతో బీఆర్ఎస్కు జై కొడతా ఉన్నారు. ప్రజల తీర్పుతో కాంగ్రెస్ కకావికలమంటూ 2 ఏళ్లలోనే గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వం కూడా ఎదుర్కొన్నంత ప్రజా వ్యతిరేకతను కాంగ్రెస్ సర్కార్ ఎదుర్కొంటుందనే అంశం మనం కనిపిస్తూ ఉంది. ఇక్కడ పరాజయంతోనే ఈ అసహనం కానీ ఆక్రోషం కానీ కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే పచ్చగా ఉన్న పల్లెల్లో ప్రశాంతతను చెదరగొట్టి దాడులకు కావచ్చు బీఆర్ఎస్ శ్రేణులపై దౌర్జన్యాలకు కాంగ్రెస్ దిగుతోందనే అంశం మనకు కనిపిస్తూ ఉంది. అందుకే ఓటర్లను ఎమ్మెల్యేలు బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నారు. ఏదో రకంగా గట్టెక్కాలనే ప్రయత్నం చేసినప్పటికీ కూడా పల్లె ప్రజలకు చాలా స్పష్టత ఉంది. పల్లెల్లో 2 ఏళ్లలో పడకేసిన పాలనతో పాటు రైతులను మోసం చేసిన ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలనే ఆలోచనతో పల్లె ప్రజలు సిద్ధంగా ఉన్నారనే అంశం ఇక్కడ మనం చూడొచ్చు. ఇక దీంతోపాటు నిన్న హైదరాబాద్లో చికిత్స పొందుతున్న సోమారపేట ఘటన బాధితుని పరామర్శించారు కేటీఆర్ గారు. అంశానికి సంబంధించిన వివరాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన పోరులో ఏకంగా ఈ దాడి జరిగిన సందర్భం మనం చూసాం. ఈ క్రమంలోనే వారందరికీ కూడా మెరుగైన చికిత్స అందించేందుకు హైదరాబాద్కు తరలించారు. సోమారపేటకు సంబంధించిన బాధితురాలతో పాటుగా ఇతరులను వారందరినీ కూడా నిన్న కేటీఆర్ గారు పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. పార్టీ తప్పకుండా అండగా ఉంటుంది, ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఇలాంటి విధ్వంసాన్ని ఇలాంటి దౌర్జన్యాల్ని సమైక్య రాష్ట్రంలో కూడా ఎదుర్కొన్నాం. తప్పకుండా ఇందుకు తగిన మూల్యం చెల్లించు. దీంతో పాటుగా అనేక కీలకమైన అంశాలు కూడా ప్రస్తావించారు కేటీఆర్ గారు. నిన్న తెలంగాణ భవన్ వేదికగా జరిగిన అనేక సమావేశాలు కూడా ఆయన పాల్గొన్నారు. గెలిచిన సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నిన్న అభినందించిన సందర్భం. ఆ అంశానికి సంబంధించిన కార్యక్రమంలో ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఎమ్మెల్యేలు కనుక బెదిరిస్తే అది ఊరుకునే ప్రసక్తి లేదు. రాజ్యాంగబద్ధంగా పంచాయతీలకు వచ్చే నిధులను ఎవరూ ఆపలేరని కూడా స్పష్టం చేశారు. నిధులు ఇవ్వకుంటే తాట తీస్తామని తీవ్రమైన అది కూడా మనకు ప్రధానంగా ఈరోజు పత్రికల్లో కనిపిస్తూ ఉంది. ప్రజల సొమ్ముకు పాలకులు కేవలం ధర్మకర్తలు మాత్రమే, వారు ధర్మకర్తలుగా మాత్రమే వ్యవహరించాలి తప్ప అరాచక పర్వాన్ని కొనసాగిస్తామంటే ప్రజాస్వామ్యంలో ఉపేక్షించమని స్పష్టం చేశారు. పంచాయతీ నిధులు సర్పంచ్ల హక్కు, అది రాజ్యాంగబద్ధంగా కల్పించిన హక్కును కాలరాయడం అంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అంటూ ఆయన హెచ్చరించిన అంశం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలది అధికార మదం, అందుకే ప్రజలను బరి తెగించి మాట్లాడుతున్నారు, నిధులు ఇచ్చేది లేదని దబాయిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ ఆస్తులను అమ్మి ఇస్తలేరు. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పైసలు, ఖజానాపై ప్రతి పైసాపై కూడా ప్రజలకు అలాగే సర్పంచ్లకు కావచ్చు పంచాయతీలో గెలిచిన ప్రతి ఒక్కరికి వార్డు మెంబర్లకు హక్కు ఉంటుందనే అంశాన్ని గుర్తు చేశారు. 2 ఏళ్లు గడిస్తే సర్పంచ్లు వచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేస్తారు. ఇప్పుడు ఒకవేళ ప్రభుత్వం కనుక ఇబ్బంది పెట్టినా కూడా తప్పకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పల్లెలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకుందామని కూడా పిలుపునిచ్చిన అంశం. కేవలం 2-2.5 ఏళ్ళు మాత్రమే కూడా గుర్తు చేశారు. ఖానాపూర్, షాద్నగర్ నియోజకవర్గ సర్పంచ్ విజేతలకు పెద్ద ఎత్తున తెలంగాణ భవన్ వేదికగా సన్మాన కార్యక్రమం జరిగింది. తెలంగాణ భవన్ అంతా కూడా నిన్న కోలాహలంగా మారిన పరిస్థితి. సోమారపేట దాడిలో కాంగ్రెస్ దాడిలో గాయపడ్డ బాధితులకు పరామర్శ కార్యక్రమం కూడా నిన్న కొనసాగిన అంశం. దీంతోపాటు కోరిక తీర్చలే ఇక్కడ మరో వార్త కూడా కనిపిస్తోంది. ఎరువులకు సంబంధించిన కొరత ఏదైతే ఉందో ఆ కొరతను పెద్ద ఎత్తున రాబోతున్న నేపథ్యంలోనే దాన్ని తీర్చలేక కొత్త డ్రామాకు ప్రభుత్వం తెరతీసిందనే అంశం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. క్యూలు, పంపిణీ వైఫల్యాలు కనిపించొద్దనే ఒక కొత్త
రకం యాప్ను తెరపైకి తీసుకొచ్చింది సర్కార్ అనే విషయం. షాప్లో అమ్మాల్సిన యూరియాను యాప్లో అమ్ముతారా అంటూ నిన్న కేటీఆర్ గారు తీవ్ర స్థాయిలో దీనిపై మండిపడ్డ అంశం కూడా మనకు కనిపించింది. గతంలో పడిగాపులు పడ్డారు రైతులు. నెలల తరబడిగా అర్ధరాత్రి వేళ కూడా కుటుంబాలతో జాగారం చేశారు. అయినా బస్తా యూరియా దొరకలేదు. కేసీఆర్ గారి హయాంలో ఆటో డ్రైవర్కు డబ్బులు ఇచ్చి పంపించేస్తే ఆటోలో అందరి యూరియాను కూడా తీసుకొచ్చేసి ఇంటి ముంగిట వేసే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు బస్తా యూరియా కోసం అగచాట్లు పడాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న ఈ తరుణంలో యాప్లో బుక్ చేసుకుంటానే యూరియా ఇస్తామనడం ఏదైతే ఉందో ఇదంతా కూడా కేవలం రోడ్ల మీద క్యూలను కనబడకూడదనే ఒక పన్నాగంలో భాగంగానే ప్రభుత్వం చేస్తోందంటూ నిన్న కేటీఆర్ గారు ఈ అంశంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ వార్త కూడా మనకు ప్రధానంగా కనిపిస్తోంది. ఇక అక్రమంగా పోలవరం విస్తరణ అంటూ మరో వార్త. పిఎన్ఎల్పి ద్వారా సామర్థ్యాల పెంపు, ట్రైబ్యునల్ అవార్డు, విభజన చట్టానికి ఇదంతా కూడా విరుద్ధం. ఈ విస్తరణ ఏదైతే జరుగుతుందో పోలవరంది ఇది అక్రమంగా జరుగుతుంది. నిబంధనలకే కాదు విభజన చట్టానికి కూడా ఇది తూట్లు పొడుస్తుందనే అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇది పూర్తిగా ట్రైబ్యునల్ అవార్డులకు కూడా విరుద్ధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. సిడబ్ల్యూసి మార్గదర్శకాలను కూడా ఎక్కడికక్కడ ప్రభుత్వం కాలరాస్తూ ఉంది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం చోద్యం చూస్తుంది తప్ప ఇక్కడ దీన్ని ఆపే ప్రయత్నం చేయట్లేదు. తెలంగాణకు సంబంధించిన గోదావరి జలాలపై ఉన్న హక్కులను కాలరాసే ఈ పన్నాగాలను ఉపేక్షించే ప్రసక్తే లేదని బీఆర్ఎస్ స్పష్టం చేసింది. ఇప్పటికే కేంద్ర సంస్థలకు ఫిర్యాదు చేసినా కూడా ఫలితం మాత్రం శూన్యం. తక్షణమే దీనిపై జోక్యం చేసుకోవాలి, ఏపీని నిలువరించాలి, తెలంగాణ జల హక్కులకు రక్షణ కల్పించాలంటూ ఈ వార్త మనకు ప్రధానంగా కనిపిస్తోంది. దానికి సంబంధించిన వివరాలు కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇప్పటికే గోదావరి బనకచెర్లకు సంబంధించిన వ్యవహారం గతంలో తెరపైకి తీసుకొస్తే దానిపై తెలంగాణ సమాజం యావత్తు కూడా దండు కట్టి దాన్ని వ్యతిరేకించిన పరిస్థితి, అన్నదాతలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేసిన సందర్భం. బీఆర్ఎస్ ఈ మొత్తం వ్యవహారాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగట్టడంతో పాటుగా ఏ రకంగా గోదావరి జలాలను కాలరాసే కుట్ర చేస్తుందో దానిపై కూడా మండిపడిన అంశం మనం చూసాం. ఈ క్రమంలోనే మరో కొత్త రకమైన ప్రతిపాదనలు తెరపైకి తీసుకొచ్చి ఏదో రకంగా గోదావరి జలాలను తెలంగాణకు దక్కకుండా, తెలంగాణ రైతులకు దక్కకుండా కుట్రలు కొనసాగుతున్నాయి. వీటి పట్ల అత్యంత అప్రమత్తంగా వ్యవహరించి తెలంగాణ హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఇటీవల బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రకటించడమే కాదు, బీఆర్ఎస్ అధినేత తెలంగాణ ఉద్యమ రథసారథి కేసీఆర్ గారి సారథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఒక కీలకమైన సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ సమావేశం కూడా త్వరలోనే జరగబోతోంది. మరిన్ని కీలకమైన అంశాలు చూద్దాం. ఓట్ చోరీపై న్యాయ పోరాటం చేస్తామంటూ నిన్న కేటీఆర్ గారు ప్రకటించిన అంశం మనకు కనిపిస్తూ ఉంది. ఉమారాణిని సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేయిస్తామంటూ ఆయన నిన్న హెచ్చరించిన అంశం కూడా కనిపించింది. ప్రధానంగా ఓట్ చోరీకి సంబంధించిన వ్యవహారం ఇటీవల మనం వాసాల మర్రిలో వెలుగు చూసిన అంశాన్ని మనం చూసాం. ఈ మొత్తం వ్యవహారంపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసింది. ఓవైపు జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ ఓట్ చోరీకి సంబంధించిన అంశంపై పెద్ద ఎత్తున వివాదాన్ని సృష్టిస్తున్నారు. మరి తెలంగాణలో జరుగుతున్న ఓట్ చోరీపై ఎందుకు స్పందించట్లేదని చెప్పి సూటిగా ప్రశ్నించిన అంశం. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా ఓట్ చోరీకి సంబంధించిన వ్యవహారం వెలుగు చూసినా ఎక్కడ కూడా దీనిపై స్పందించని పరిస్థితి. అధికార పార్టీయే ఓట్ చోరీకి మండిపడ్డారు కేటీఆర్ గారు. తాజాగా వాసాలమరికి సంబంధించిన గ్రామ సర్పంచ్గా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి సంబంధించిన అంశం వెలుగు చూసింది. అక్కడ మనం ప్రధానంగా చూసుకుంటే అక్కడ కూడా ఓట్ చోరీ జరిగిందనే అంశాన్ని వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో దానిపై కూడా తప్పకుండా న్యాయ పోరాటం చేస్తామని స్పష్టంగా హెచ్చరించిన అంశం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇంకోసారి తెలంగాణ టుడే చూద్దాం. తెలంగాణ టుడేలో ప్రధానంగా కేటీఆర్ వార్న్స్ అగేన్స్ట్ అటాక్ ఆన్ బీఆర్ఎస్ వర్కర్స్ అంటూ వార్త. సేస్ పోలీస్ ఇన్ యాక్షన్ విల్ ఇన్వైట్ రిటాలియేషన్, అర్జెస్ దెమ్ టు బుక్ కేసెస్ అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలపైన, శ్రేణులపైన, గులాబీ సైనికులపైన జరుగుతున్న దాడులు ఏవైతే ఉన్నాయో ఈ దాడులను ఎట్టి పరిస్థితుల్లో సహించమని ఆయన హెచ్చరించారు. తప్పకుండా ఈ మొత్తం వ్యవహారంపై పోలీసు శాఖ వెంటనే స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి, వారందరిపై కూడా కేసులు నమోదు చేయాలంటూ చట్టబద్ధంగా వ్యవహరించాలి పోలీసులు అని చెప్పి ఆయన డిమాండ్ చేసిన అంశం. దానికి సంబంధించిన వివరాలు మనం చూస్తూ ఉన్నాం. భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు on Tuesday warned of counter attacks if the violence perpetrated by the Congress against the BRS cadre was responded with spectator policing అంటూ ఆయన హెచ్చరించారు. ఆ అంశానికి సంబంధించిన సమగ్రమైన వివరాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ వర్కర్స్ అటాక్ బీఆర్ఎస్ కార్డర్ ఇన్ వరంగల్ అంటూ వార్త. ఓవైపు దాడులు కొనసాగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. తుది దశ పోరు ఇవాళ జరగబోతోంది. ఈ క్రమంలోనే అనేక ప్రాంతాల్లో బీఆర్ఎస్ శ్రేణులను రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్ ఇలాంటి దాడులకు పాల్పడుతుందనే అంశం మనకు కనిపిస్తూ ఉంది. అన్ ఆర్గ్యుమెంట్ ఓవర్ ద ఎలక్షన్ ఆఫ్ ఎ సర్పంచ్ టర్న్డ్ వయలెంట్
at Cheruvu Kommu Tanda of Chennarawpet Mandal in Warangal district as Congress workers attacked BRS workers అంటూ ఈ వార్త కూడా ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంది. తుది దశకు సంబంధించిన పోరు ఇవాళ ప్రారంభమైంది. దీనికి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కూడా జరగబోతోంది. ఇప్పటికే 2 దఫల్లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీకి హోరాహోరీగా పోటీ ఇవ్వడమే కాకుండా అనేక కీలకమైన స్థానాల్ని, గ్రామ పంచాయతీలని, మేజర్ గ్రామ పంచాయతీలని, ప్రముఖులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో కూడా సర్పంచ్ స్థానాలతో పాటు వార్డు మెంబర్లను గెలుచుకున్న సందర్భం ఉంది. ఈరోజు తుది దశ పోరు జరగబోతున్న నేపథ్యంలో సర్వత్రా కూడా ఈ ఎన్నికలు ఉత్కంఠ రేకెత్తిస్తున్న పరిస్థితి. దానికి సంబంధించిన మినిట్ టు మినిట్ అప్డేట్స్ కూడా ఇవాళ ఎన్నికలకు సంబంధించిన మినిట్ టు మినిట్ అప్డేట్స్ కూడా టీ న్యూస్లో ఎప్పటికప్పుడు కొనసాగుతూ ఉంటాయి. అయితే ఈరోజు పత్రికలో వచ్చిన ప్రధానమైన వార్తలపై మనం డిస్కస్ చేద్దాం.